నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు 30% ఫిట్మెంట్ తో పీఆర్సీ ఏప్రిల్ 1 నుంచి అమలు. 9,17,097 మందికి లబ్ధి, 12 నెలలకే ఏరియర్స్. ఇకపై పదవీ విరమణ వయసు 61 ఏళ్లు. విశ్రాంత ఉద్యోగులు పూర్తి పింఛన్ పొందే వయసు 70 ఏళ్లకు తగ్గింపు. సిపిఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పింఛన్. పన్నుల భారం లేకుండా అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు శాసనసభలో స్పష్టం చేసిన హరీష్. నల్లా మీటర్ల దరఖాస్తులకు ఏప్రిల్ 30 వరకు గడువు. జేపీ ఇన్ఫ్రాకు నిబంధనల ప్రకారమే ఇసుక రీచ్ల నిర్వహణ బాధ్యతలు. ప్రజలు నచ్చిన చోటు నుంచి తీసుకువెళ్లవచ్చన్న ఆంధ్రప్రదేశ్ మైనింగ్ శాఖ. రైతు భరోసా కేంద్రాల్లో పశువుల దానా, మందుల పంపిణీ ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్ ఆదేశాలు. కాల్ సెంటర్ పనితీరుపై తనిఖీలకు సూచన. సూర్యాపేటలో జాతీయ జూనియర్ కబడ్డీ పోటీల ప్రారంభోత్సవంలో అపశృతి. ఒక్కసారిగా కుప్పకూలిన గ్యాలరీ, పలువురు ప్రేక్షకులకు గాయాలు. పెట్రోల్, డీజిల్పై 6 ఏళ్లలో 300% పెరిగిన కేంద్ర ప్రభుత్వ ఆదాయం. 74,000 కోట్ల నుంచి 3 లక్షల కోట్ల రూపాయలకు పెరిగినట్టు లోక్సభలో వెల్లడి. అనుకున్న విధంగానే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ నుంచి శుభవార్త ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు 30% ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయనున్నట్టు వెల్లడించారు. కొత్త వేతనాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. 12 నెలల వేతన బకాయిలను రిటైర్మెంట్ ప్రయోజనాలతో కలిపిస్తామని తెలిపారు. ఈ నిర్ణయంతో తెలంగాణలోని 9,17,097 మంది ఉద్యోగులకు లబ్ధి కలుగుతుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచుతున్నట్టు ప్రకటించారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న పీఆర్సీని ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు శాసనసభలో ప్రకటన చేసిన కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఎనలేనిదని ప్రశంసించారు. తెలంగాణలో తొలి పీఆర్సీని 43% అమలు చేసిన అంశాన్ని గుర్తు చేసిన కేసీఆర్ కరోనా పరిస్థితులు, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి 30% ఫిట్మెంట్ తో పీఆర్సీ అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఉద్యోగులే కాకుండా ప్రభుత్వం యంత్రాంగంలో భాగస్వామ్యమైన వాళ్లందరికీ పీఆర్సీని వర్తింపజేస్తామన్న కేసీఆర్ 12 నెలల వేతన బకాయిల్ని పదవీ విరమణ ప్రయోజనాలతో కలిపి అందజేయాలని నిర్ణయించినట్లు వివరించారు. రిటైర్మెంట్ గ్రాట్యుటీ 12 నుంచి 16 లక్షలకు పెంచడం సహా విశ్రాంత ఉద్యోగులు పూర్తి స్థాయి పింఛన్ పొందే అర్హత వయస్సును 75 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. విధి నిర్వహణలో మరణించిన సిపిఎస్ ఉద్యోగుల కుటుంబాలకు ఫ్యామిలీ పింఛన్ విధానం వర్తింపజేయాలని నిర్ణయించినట్లు కేసీఆర్ తెలిపారు. ఇదే సమయంలో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 61 సంవత్సరాలకు పెంచుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల రిటైర్మెంట్ వయో పరిమితి 61 సంవత్సరాలకు పెంచుతున్నామని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. అనుభవజ్ఞులైన ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలనే లక్ష్యంతో ఈ వయో పరిమితి పెంపును ప్రకటిస్తున్నాం. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ 30% ఫిట్మెంట్ ప్రకటిస్తున్నామనే శుభవార్తను తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఈ ఉత్తర్వులు ఏప్రిల్ 1, 2021 నుండి అమల్లోకి వస్తాయి. ప్రభుత్వ యంత్రాంగంలో భాగమై పనిచేస్తున్న ఇతర కాంట్రాక్టు ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్వాడీ ఉద్యోగులు, ఆశా వర్కర్లు, సెర్ప్ ఉద్యోగులు, విద్యా వాలంటీర్లు, కేజీబీవీ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు, గ్రామాలలో పనిచేసే వీఆర్ఏలు, వీఏఓలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్, వర్క్ ఛార్జ్, డైలీ వేజ్ తదితర ఉద్యోగులందరికీ వెరసి రాష్ట్రంలోని 9,17,797 మంది ఉద్యోగులకు వేతనాల పెంపుదల వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మరోవైపు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల్లో అర్హులందరికీ పదోన్నతులు కల్పించే ప్రక్రియ కొనసాగుతోందన్న కేసీఆర్ ఇప్పటికే 80% ఉద్యోగుల పదోన్నతులు పూర్తయినట్లు తెలిపారు. అర్హులైన ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ వెంటనే చేపట్టాలని ఆదేశించారు. స్కూల్ అసిస్టెంట్లకు సమానమైన పోస్టులు మంజూరు చేయడం సహా భార్యాభర్తలు ఒకే చోట పనిచేసేలా అంతర్జిల్లా బదిలీలు చేపట్టనున్నట్లు తెలిపారు. కేజీబీవీ మహిళా సిబ్బందికి వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు 180 రోజులకు పెంచుతున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీకి చెందిన ఉపాధ్యాయులు వారి రాష్ట్రానికి తిరిగి వెళ్లేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులిస్తామని కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు కోరిన విధంగానే ప్రభుత్వం ప్రమోషన్ల ప్రక్రియను చేపట్టింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 80% ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియ
పూర్తి అయింది. మిగతా అర్హులైన ఉద్యోగులతో పాటు అర్హులైన ఉపాధ్యాయులందరికీ సంబంధించిన ప్రమోషన్ల ప్రక్రియ ప్రభుత్వం సత్వరమే ప్రారంభిస్తుందని తెలియజేస్తున్నాను. ఈ ప్రక్రియ పూర్తయ్యాక రాష్ట్రంలోని 100% అర్హులైన ఉద్యోగులందరూ ప్రమోషన్లు పొందుతారు. ప్రమోషన్ల తర్వాత ఏర్పడే ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియను కూడా ప్రభుత్వం త్వరలోనే ప్రారంభిస్తుంది. ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ నూతన విధి విధానాలు ఖరారు చేసేందుకు స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు కేసీఆర్ శాసనసభలో ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ సహా ఇతర సమస్యలను పరిష్కరిస్తూ అసెంబ్లీలో ప్రకటన చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్కు ఉద్యోగ సంఘాల నేతలు ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు అసెంబ్లీ ఛాంబర్లో సీఎంను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. పీఆర్సీ ప్రకటించడంపై రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకున్న ఉద్యోగులు తాము అనుకున్న దానికంటే ఎక్కువగానే ఇచ్చిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. మరి ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవప్రదంగా మరి ఎప్పుడైతే మాటనిచ్చినో ఆ మాట ప్రకారం 30% ఫిట్మెంట్ తో ఇలా తెలంగాణలో ప్రకటించడాన్ని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. టీజీఓలు గానీ టీఎన్జీఓలం గానీ పీఆర్టీయూలు గానీ మేము ఒక ఓపికతోటి సహనంతోటి ఉన్నాం. అదే ఓపిక ఇవాళ మా ఉద్యోగులకు న్యాయం చేసింది. మీరు ఉద్యోగి కూడా కడుపు నిండాలి, అదే నా ధ్యేయం అని చెప్పేసి సార్ ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా ఈ రోజు మరి అందరి కడుపు నిండేటట్లుగా ఈ రోజు మరి పీఆర్సీ ఇచ్చారు. మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఓపికతో సహనంతో మనం ఎదురు చూసినట్లయితే మనం ఎఫెక్ట్ చేయని విధంగా మన కోరికలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగుల డిమాండ్స్ అవన్నీ కూడా నెరవేరుతాయని మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం. అదే విధంగా ఈ రోజు సారు ప్రూవ్ చేశారు. ప్రజలపై పన్నుల భారం పడకుండా అభివృద్ధి సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్పై జరిగిన చర్చకు హరీష్ ఇవాళ సమాధానమిచ్చారు. తెలంగాణను అప్పుల ఊబిలోకి నెడుతున్నారని, విద్య, వైద్యం, రోడ్డు రవాణా, గ్రామీణాభివృద్ధి రంగాలకు ప్రాధాన్యం ఇవ్వలేదని ప్రతిపక్షాలు చేసిన విమర్శలను హరీష్ తోసిపుచ్చారు. మీరు ప్రవేశపెట్టినటువంటి 2,30,000 కోట్ల బడ్జెట్ లో 1,76,000 కోట్ల రూపాయలు మీకు రెవెన్యూ వస్తుందని చూపించారు. 1,20,000 తప్ప దాటదని చెప్పాను. అధ్యక్ష, రెవెన్యూ రిసీప్ట్స్ లో కొంత ఆదాయం భూముల అమ్మకం ద్వారా 16,000 కోట్ల రూపాయలు సమకూర్చుకోవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొన్ని మైన్స్ ను మనం యాక్షన్ రూపంలో తీసుకురావడం ద్వారా నాన్ ట్యాక్స్ రెవెన్యూను కూడా ప్రభుత్వం పెంచుకోవాలని చెప్పి అనుకుంటుంది. అధ్యక్ష, ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి అవన్నీ కూడా సప్లానికి సంబంధించిన నిధుల ద్వారా పెడుతున్నటువంటి ఖర్చు. దానికి సంబంధించిన మీరు ఎడ్యుకేషన్ అనేది సపరేట్ డిపార్ట్మెంటు, దాన్ని మీరు అదనంగా కేటాయించిన నిధులు ఏమైనా ఉన్నాయంటే అవి లేదు, అవి తీసుకొచ్చిందో చెప్తున్నారు. మేమేమి పెట్టని ఖర్చుని పెట్టినట్టు చూపించట్లేదు. కాకపోతే అవి ఆయా శాఖల ద్వారా నడుస్తున్నప్పుడు డెఫినెట్ గా ఆ శాఖ పద్దులో ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి లెక్క ఒక్కటే నేను చెప్తాను. అధ్యక్ష, శాంక్షన్ స్ట్రెంత్ 3,213 ఉద్యోగాలు ఇందులో ఉంటే 2,064 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ప్రైవేట్ యూనివర్సిటీస్ కోసం మీరు ఒక పెద్ద కుట్ర చేస్తూ ఇంకా మళ్ళీ విద్యా వ్యవస్థ కోసం మేము బ్రహ్మాండంగా చేస్తున్నారంటే ఏం చేస్తున్నారు అధ్యక్ష? మీరు అన్ని యూనివర్సిటీల్లో ఖాళీలు నింపడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అనుమతి ఇచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చాం. నోటిఫికేషన్ కూడా ఇచ్చి మొత్తం పరీక్షలు ఇంటర్వ్యూలు అయిపోయి ఫలితాలు ఇచ్చేటువంటి క్రమంలో కొంతమంది హైకోర్టుకు సుప్రీంకోర్టులో వేస్తే అక్కడ స్టే వచ్చింది. అధ్యక్ష, జీహెచ్ఎంసీ పరిధిలో ఉచిత తాగునీటి సరఫరా కోసం నల్లా మీటర్ల దరఖాస్తులకు ఏప్రిల్ చివరి వరకు గడువు పొడిగిస్తున్నట్లు తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఉచిత తాగునీటి సరఫరాపై మండలిలో సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పిన మంత్రి తెరాస ప్రభుత్వం వచ్చాక హైదరాబాద్లో తాగునీటి కోసం బిందెలతో ఆందోళన చేసే రోజులు పోయాయని తెలిపారు. హైదరాబాద్ ప్రజలకు 20,000 లీటర్ల ఉచితంగా ఇచ్చేందుకు రూపొందించిన పథకం కింద ఇప్పటికే దాదాపు 7 లక్షల కుటుంబాలు అర్హత పొందాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ నెలాఖరుకు అర్హత కలిగిన కుటుంబాల సంఖ్య 8.5 లక్షలకు చేరే అవకాశం ఉందని కేటీఆర్ చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ముందు చూపుతో 2050 సంవత్సరం వరకు ప్రజలకు తాగునీటికి ఇబ్బంది కాకూడదన్న ఉద్దేశంతో కేశవాపురం దగ్గర ఒక రిజర్వాయర్ ను మిత్రులు అడిగారు అధ్యక్ష, మంజూరు చేశారు అధ్యక్ష. ఒక 4,700 కోట్ల రూపాయలతో కుంకిశాలను 1,450 కోట్ల రూపాయలతో ఒక లైన్ తీసుకొని ముందుకు పోతున్నాం అధ్యక్ష. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ 160 కిలోమీటర్లు ఏదైతే ఉందో దాని చుట్టూతా కూడా ఒక రింగ్ మెయిన్ నిర్మాణం చేసి రెండుటిని కూడా ఇంటిగ్రేట్ చేసినట్టయితే అప్పుడు కృష్ణ నీళ్లు గోదావరి నీళ్లు అనే వ్యత్యాసం లేకుండా ప్రజలందరికీ కూడా సుభిక్షంగా నీళ్లు వచ్చిన ఆలోచనతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్ కూడా ఇప్పటికే ప్రారంభమైంది అధ్యక్ష. రైతు భరోసా కేంద్రాల్లో కియోస్క్ ద్వారా పశుదానా మందులు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్యశాఖలపై సమీక్షించిన సీఎం ఆర్బీకేలో పశువులకు సీడ్, ఫీడ్, మెడికేషన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వైఎస్ఆర్ చేయూత ద్వారా పశువులకు ఇనాఫ్ ట్యాగ్ చేయించాలని సూచించారు.
వైఎస్ఆర్ పశు నష్ట పరిహార పథకం ఆర్బీకేలో ప్రదర్శించి 3 నెలలకోసారి బీమా పరిహారం క్లెయిమ్స్ పూర్తి చేయాలని జగన్ అధికారులకు సూచించారు. బీమా పరిహారం బకాయిలు 98 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలన్న సీఎం ఆర్బీకేలోని కాల్ సెంటర్ పనితీరుపై తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. వెటర్నరీ వైద్యుల పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, వెటర్నరీ వైద్యుడు ఆర్బీకేలో కూడా సేవలు అందించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఇసుక రీచ్ల నిర్వహణకు సంబంధించి జేపీ ఇన్ఫ్రాకు నిబంధనల ప్రకారమే అవకాశం ఇచ్చినట్లు ఏపీ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. 7 సంస్థలతో సంప్రదింపులు జరపగా అవేవీ ముందుకు రాలేదని తెలిపారు. టెండర్ ప్రక్రియ కోసం ఎంఎస్టీసీతో జనవరి 4న ఒప్పందం చేసుకున్నట్లు తెలిపిన ద్వివేది ఈ టెండర్ విధానం మొత్తం పారదర్శకంగా జరిగిందని చెప్పారు. నూతన ఇసుక విధానంతో ప్రజలకు లబ్ధి చేకూరుతుందని ద్వివేది తెలిపారు. ప్రజలు ఏ రీచ్ నుంచైనా నాణ్యతను పరిశీలించి సొంత వాహనంలో ఇసుక తీసుకెళ్లవచ్చని చెప్పారు. రాష్ట్రమంతటా అన్ని రీచుల్లోనూ ఒకే ధర ఉంటుందని, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లేకుండానే నేరుగా ఇసుక తీసుకెళ్లొచ్చని ద్వివేది వివరించారు. మనం కండిషన్స్ పెట్టాం, టెక్నికల్ గానీ, ఫైనాన్షియల్ గానీ, ఫిజికల్ గానీ. థర్డ్ పార్టీకి ఇచ్చాము చేయమని. వాళ్ళు ఎవరెవరు అప్లై చేశారు వాళ్ళకి ఎగ్జామిన్ చేశారు. ఎవరు ఫుల్ఫిల్ చేశారు టెక్నికల్, వాళ్ళకి ఫైనాన్షియల్ ఓపెన్ చేశారు. చేసి మాకు రికమెండ్ చేశారు. ఇఫ్ యూ ఫుల్ఫిల్ ది కండిషన్స్ యూ కుడ్ హ్యావ్ అప్లైడ్. మై క్వశ్చన్ ఈస్, ఇట్ వాజ్ నాట్ అ సీక్రెట్ టెండర్, ఇట్ ఈస్ నాట్ ఆన్ నామినేషన్ బేసిస్. కంప్లైంట్ ఏముంది? ఏపీలోని ఇసుక రీచ్లన్నీ జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్కే ఎందుకు కట్టబెట్టారన్న ప్రశ్నకు మంత్రి పెద్దిరెడ్డి ఎందుకు ముఖం చాటేశారని తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ప్రశ్నించారు. ధైర్యం ఉంటే తాము అడిగే ప్రశ్నలకు పెద్దిరెడ్డి సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి లారీ ఇసుకపై అదనంగా 5,000 వరకు ధర పెంచేసి ప్రజలకు ఏం లాభం చేశారని పట్టాభి నిలదీశారు. మరి ప్రజలందరికీ కూడా ఇసుక పేరుతో ఎంత దోచుకుని తింటూ ఉన్నాడో, ఎంత దోచుకోవటానికి మళ్ళీ కొత్తగా స్కెచ్ వేయటం జరిగిందో చాలా స్పష్టంగా ఆధారాలతో సహా వివరించడం జరిగింది. మన పొంగనూరు పుడ్డింగ్, మన పెద్దిరెడ్డి ఏమైపోయాడు సార్? వేర్ ఇస్ పొంగనూరు పుడ్డింగ్? ఎందుకంత భయపడతా ఉన్నాడు ఇవాళ? ఏ బండారం అంతా బయటపడేసరికి ఒక చూపించలేకపోతా ఉన్నాడు ఆయన గారు. ఇప్పుడు తీసుకుంటున్నటువంటి 375కే ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే ఇంకొక 100 రూపాయలు పెంచి 475 రూపాయలకి ఇవాళ టెండర్ ఒక సంస్థకి తమ జేబులో ఉన్నటువంటి ఇవాళ తీసినటువంటి ఒక సంస్థకి కట్టబెడతారు. సూర్యాపేటలో జరుగుతున్న 47వ జాతీయ జూనియర్ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. ప్రేక్షకుల గ్యాలరీ ఒక్కసారిగా కుప్పకూలడంతో 150 మందికి పైగా గాయపడ్డారు. స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు హుటాహుటిన బాధితులను ఆసుపత్రులకు తరలించారు. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ సూర్యాపేటలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 47వ జాతీయ జూనియర్ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. కాసేపట్లో క్రీడా సంరంభం మొదలు కానున్న తరుణంలో ఒక్కసారిగా ప్రేక్షకుల గ్యాలరీ కుప్పకూలింది. అప్పటి వరకు ఉల్లాసంగా ఉన్న ప్రేక్షకులు ఒక్కసారిగా భయాందోళనతో కేకలు పెట్టారు. గ్యాలరీ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ఇనుప రాడ్లు కట్టెల మీద పడి గాయాల పాలయ్యారు. ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు స్థానికుల సాయంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. క్షతగాత్రుల్ని 108 వాహనాల్లో సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిమితికి మించి ప్రేక్షకులు కూర్చోవడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నప్పటికీ ప్రమాదం జరిగిన సమయంలో ఆ గ్యాలరీలో 1500 నుంచి 2000 మంది ప్రేక్షకులు ఉంటారని అంచనా. అయితే గ్యాలరీ నిర్మాణం మాత్రం 5000 మంది వరకు కూర్చునేలా చేశామని అధికారులు చెబుతున్నారు. ప్రమాదానికి కారణంపై దర్యాప్తు చేస్తున్నామని సూర్యాపేట ఎస్పీ భాస్కరన్ తెలిపారు. సూర్యాపేటలో ఈ తరహా పోటీలు మొదటిసారి జరుగుతుండగా 5000 మంది సామర్థ్యంతో నిర్మించిన గ్యాలరీ ఆ స్థాయిలో ప్రేక్షకులు లేకున్నా కూరడంతో గ్యాలరీ నిర్మాణ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో రోజువారీ కరోనా కేసుల వృద్ధి మరోసారి ఆందోళనకర స్థాయికి చేరింది. వరుసగా 4వ రోజు 40,000కు పైనే కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు 46,951 మంది వైరస్ బారిన పడినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ కేసులతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 1,16,46,081కి చేరింది. ఇదే సమయంలో కోవిడ్ బారిన పడి మరో 212 మంది చనిపోగా కరోనా మరణాల సంఖ్య 1,59,967కు పెరిగింది. దేశంలో మరో 21,180 మంది వ్యాధి నుంచి కోలుకోగా ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 1,11,51,468కి చేరింది. దేశంలో ప్రస్తుతం 3,34,646 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్లో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ఈ ఉదయం 9 గంటల వరకు 35,375 కరోనా పరీక్షల ఫలితాలు రాగా 310 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 2 కరోనా వ్యాధిగ్రస్తులు మృతి చెందారు. కొత్తగా 114 మంది కరోనా నుంచి కోలుకోగా 2,382 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఏపీలో కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా అన్ని ఆలయాల్లోనూ అన్నదాన కార్యక్రమాలు నిలిపివేస్తూ దేవాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు ఉంటాయని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. 1 నుంచి 10వ తరగతి వరకు ఒంటిపూట నిబంధన ఉంటుందన్నారు. ఉదయం 7:45 తరగతులు ప్రారంభమై మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతాయని సురేష్ చెప్పారు. ఆ తర్వాత మధ్యాహ్న భోజనం పెట్టి విద్యార్థులను ఇళ్లకు పంపుతారని వివరించారు. ఎండలు, కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వివరించారు. తెలంగాణలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శనివారం రాత్రి 8 గంటల నుంచి ఆదివారం రాత్రి 8 గంటల వరకు 37,079 పరీక్షల ఫలితాలు వెల్లడి కాగా 337 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 91 కేసులు నమోదయ్యాయి. మరో 2 కోవిడ్ కాటుకు బలయ్యారు. కోవిడ్ నుంచి మరో 181 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 2,958 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలల కొనసాగింపుపై తెలంగాణ సర్కారు తర్జన భర్జన పడుతోంది. 6 నుంచి 8వ తరగతి వరకు తరగతులు ముగించి ప్రమోట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 9, 10వ తరగతులకు పరీక్షలు ముగిసే వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ కళాశాలల్లో కరోనా సమస్య లేదని అధికారులు సీఎంకు వివరించినట్టు తెలుస్తోంది. గురుకులాలు, వసతి గృహాల్లో కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున హాస్టళ్లు మూసివేయాలా, కొనసాగించాలా అనే అంశంపై తర్జన భర్జన కొనసాగుతోంది. 2-3 రోజుల్లో ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లాక్డౌన్ పెడతారంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని అధికారులు తోసిపుచ్చారు. పెట్రోల్, డీజిల్పై పన్నుల ద్వారా కేంద్రానికి సమకూరే ఆదాయం గత 6 ఏళ్లలో 300% పెరిగిందని కేంద్రం లోక్సభలో తెలిపింది. ఈ మేరకు ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014-15 ఏడాది పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం ద్వారా 74,158 కోట్లు సమకూరినట్టు మంత్రి వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 10 నెలల్లోనే పెట్రోల్, డీజిల్పై 2,94,000 కోట్లు వచ్చినట్టు తెలిపారు. 2014లో లీటర్ పెట్రోల్పై ఎక్సైజ్ సుంకం ₹9.48 ఉంటే అది ₹32.90 పెంచినట్లు ఠాకూర్ వివరించారు. లీటర్ డీజిల్పై ఎక్సైజ్ సుంకం 2014లో ₹3.56 ఉంటే ప్రస్తుతం ₹31.80 పెరిగినట్లు వెల్లడించారు. బీమా చట్ట సవరణ బిల్లు 2021కి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికీ రాజ్యసభ ఆమోదించిన బిల్లును ఇవాళ లోక్సభ కూడా ఆమోదించింది. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 74% అనుమతించే ఉద్దేశంతో కేంద్రం బీమా చట్ట సవరణ బిల్లును రూపొందించింది. ఎఫ్డీఐలను పెద్ద ఎత్తున బీమా రంగంలో ఆహ్వానించడం ద్వారా బీమా సంస్థలకు అవసరమైన మూలధనం లభిస్తుందని కేంద్రం పేర్కొంది. 2019-2020 సంవత్సరాలకు గాంధీ శాంతి పురస్కారాలను ఒమన్ సుల్తాన్ కబూస్ బిన్ సైద్ అల్ సైద్, బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు ముజిబుర్ రెహమాన్లకు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. 2019 సంవత్సరానికి దివంగత సుల్తాన్ కబూస్ బిన్ సైద్ అల్ సైద్ను ఎంపిక చేసిన కేంద్రం 2020 సంవత్సరానికి బంగ్లా బంధు షేక్ ముజిబుర్ రెహమాన్ను ఎంపిక చేసింది. గాంధీ శాంతి పురస్కారాన్ని ఇప్పటివరకు 17 మందికి ప్రదానం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల పవనాల మధ్య మదుపరులు అమ్మకాలకు మొగ్గు చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి మళ్లాయి. వరుసగా 5 సెషన్లలో నష్టాల తర్వాత శుక్రవారం 642 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ఇవాళ 87 పాయింట్లు క్షీణించింది. ఈ ఉదయం 49,479 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ ఏ దశలో కూడా లాభాల్లోకి మళ్లలేదు. దిగ్గజ సంస్థల వాటాలు విక్రయించేందుకు మదుపరులు ఆసక్తి చూపగా సెన్సెక్స్ 49,281 పాయింట్ల కనిష్ట స్థాయికి క్షీణించింది. చివరిలో కాస్త కోలుకొని 49,771 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 8 పాయింట్లు క్షీణించి 14,736 పాయింట్ల వద్ద ముగిసింది. ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. 3 స్వర్ణాలతో పతకాల పట్టికలో ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న భారత్కు ఇవాళ మరో పసిడి పతకం దక్కింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ విభాగంలో భారత జట్టు స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల ప్రపంచ నెంబర్ 1 ఎలెవెనిల్ వలరివన్ దివ్యాన్ సింగ్ జోడీ బంగారు పతకం సాధించింది. హంగేరీ జోడీతో ఫైనల్లో తలపడిన భారత జోడీ 16 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు భారత్కు 4 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలు దక్కాయి.